సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీన పోరాటం మరో స్వతంత్ర పోరాటం లాంటిదేనన్నారు మాజీ మంత్రి గీతారెడ్డి. కంటోన్మెంట్ ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న దీక్షకు మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్తో పాటు పలువురు సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ ప్రజల పట్ల చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా నామినేటెడ్ వ్యవస్థతో కంటోన్మెంట్ ప్రాంతాన్ని కొత్త రాచరిక పాలనగా సాగుతోందన్నారు. ప్రాక్టికల్ గా గత నేను 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి చూస్తుంటే గల్లీ గల్లీ తిరిగినప్పుడల్లా మనకు కంటోన్మెంట్ చాలా అదృష్టవంతులం. మన కంటోన్మెంట్ ఉండడానికి, ఎందుకంటే ఇంత మంచి ఎన్విరాన్మెంట్ ఉంది, ఇంత మంచి స్థలం మనకున్నది, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, దీని ఒక మినీ ఇండియా అంటాం మనం. అన్ని వర్గాల వాళ్ళు ఎప్పుడు కలిసి ఉంటాం, ఏ కష్టం వచ్చినా కలిసి ఉంటాము, అన్నిట్లో సమానంగా ఉంటాము. కానీ మనకు చూస్తుంటే ఎన్ని సమస్యలు ఉన్నాయంటే డ్రైనేజ్ సమస్య, ఇళ్ల సమస్య, స్కూళ్ల సమస్య, హాస్పిటల్ల సమస్య, ఉద్యోగాల సమస్య. ఎంత పెద్ద చదువుకున్నా సరే ఒక 100-200 కిలోమీటర్లు పోయి పనిచేయాల్సిన సమస్య. సడన్ గా ఏమైనా యాక్సిడెంట్స్ అయితే చాలా దూరం వెళ్లాల్సిన సమస్యలు. సో ఇట్లాంటి చాలా సమస్యలు. ఇంకా చూస్తే స్కూల్స్, ఇలాంటి సమస్యలన్నీ మనము ముందుకు తీసుకొని పోయి సాల్వ్ చేయాలంటే అది ఖచ్చితంగా మనకి ఇది కంటోన్మెంట్ జిహెచ్ఎంసీలో కలిస్తేనే బాగుంటది అనేది అది పెద్ద ఎత్తున ప్రజల నుంచి వచ్చిన నినాదం. మనము కంటోన్మెంట్ ప్రాంతం భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ కంటోన్మెంట్ గుండెకాయ. సో ఈరోజు కంటోన్మెంట్ సంబంధించిన అంశంలో నిధులు కానీ, కంటోన్మెంట్ సంబంధించిన పరిపాలన కానీ అస్తవ్యస్తంగా ఉండడానికి కారణం కంటోన్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ మినిస్ట్రీ కింద ఉండడం వల్ల సమస్య ఏంటంటే ఇక్కడ ట్యాక్సెస్ రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్సెస్ కట్టి కూడా డబుల్ కేంద్ర ప్రభుత్వ ట్యాక్సెస్ ఉండడం పెద్ద సమస్యగా మారింది. ఇక్కడ ఉన్న ప్రజలకు స్థానిక ప్రభుత్వం కూడా చేయలేని అంశాలు కొన్ని వస్తున్నాయి. సంక్షేమ పథకాలు లేదంటే అభివృద్ధి పథకాల విషయంలో ఈరోజు కంటోన్మెంట్ పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది. బేసికల్ గా ఎస్సీ కాన్స్టిట్యూన్సీ అవడం వల్ల కూడా, ఎక్కువ ఎస్సీలు బీసీలు ఉండడం వల్ల కూడా ఆ ప్రజలకు మేలు. కాబట్టి మేము గీతారెడ్డి గారితో పాటు మేమందరం కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంలోని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి దృష్టికి తీసుకుపోవడం ఒకటి. ఇది 27 మున్సిపాలిటీలు, లోకల్ బాడీస్ మొన్న జిహెచ్ఎంసీలో మర్జ్